హలో ఆల్, వెల్కమ్ టు నవీన మ్యాజికల్ బ్లాగ్స్. హిందువులు సూర్యుడిని ఆరాధిస్తూ జరుపుకునే పండుగల్లో రథసప్తమి చాలా ముఖ్యమైనది. మరి మా ఇంట్లో రథసప్తమిని ఎలా జరుపుకున్నామనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. యద్యజ్జన్మకృతం పాపం మయా సప్తసు జన్మసు తస్య రోగం చ శోకం చ సమస్తం హంతు సప్తమి. అంటే రథసప్తమి నాడు స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకు రేగిపండు తల మీద ఉంచుకొని ఈ శ్లోకం పఠిస్తే 7 జన్మల నుంచి వెన్నంటి వస్తున్న సమస్త పాపాలు నశిస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి. అసలు రథసప్తమి అంటే ఏంటి, ఎలా చేసుకుంటారు, ఎందుకు చేసుకుంటారు అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అందరికీ తెలిసిందే, కానీ నాకు తెలిసింది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. మాఘశుద్ధ సప్తమినే రథసప్తమి అని అంటారు. అంటే సూర్యభగవానుడి పుట్టినరోజు అన్నమాట. సూర్యుడు 7 అశ్వాలతో కూడిన రథం ఎక్కి వస్తాడన్నది మనకు తెలిసిందే. మన్వంతర ప్రారంభంలో మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు తొలిసారి రథాన్ని అధిరోహించి భూమిపై అవతరించాడట. అందుకే రథసప్తమిని పవిత్రమైన రోజుగా భావిస్తారు. కోణార్కులోని సూర్య దేవాలయంలో రథసప్తమిని పురస్కరించుకొని మహా ఉత్సవమే జరుగుతుంది. రథసప్తమి నాడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. రథసప్తమి రోజున మనం స్నానం చేసే నీటిలో కొన్ని రేగి పండ్లను వేసుకొని చేస్తే మరీ మంచిది. అలాగే స్నానం చేస్తూ సూర్య భగవానుడికి మనసు అర్పణ చేసుకుంటూ నమస్కరించాలి. ఇలా చేయటం వల్ల శారీరక మానసిక బాధలన్నీ తొలగిపోతాయని మన శాస్త్రం చెప్తుంది. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం మంచిది. ముఖ్యంగా రథసప్తమి నాడు చేస్తే మరీ మంచిది. ఆవు నేతితో దీపం వెలిగించి సూర్య భగవానుడికి నమస్కరించుకుంటూ నది లేదా చెరువుల్లో వదిలితే మంచిది. సూర్యుడిని ఎర్రటి పూలతో పూజించడం శ్రేష్టం. రథసప్తమి రోజున ఆదిత్య హృదయం పఠిస్తూ భక్తిగా ప్రార్థించాలి. రవితేజునికి రేగిపళ్ళంటే ఇష్టం కనుక రేగిపళ్ళను పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఆ సూర్య భగవానుడు మీ అందరికీ అన్నిటికీ తరగని అష్టైశ్వర్యములు ఆయురారోగ్యములు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.